హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే తమిళ చూసే ఉంటారు కదండి, టమాటా రైస్ అనమాట. నా స్టైల్లో టమాటా రైస్ వితిన్ 5 మినిట్స్లో ఈజీ అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రామ్ లక్ష్మణ్ ఆల్ ఇన్ వన్. ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్స్ గీ వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలండి. అవి వేసుకున్న తర్వాత దానిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి బాగా వేయించుకోవాలండి, బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. నేను గివ్ ఇస్తానన్నాను కదండి, గివ్ విన్నర్ వచ్చేసి రాజశ్రీ పెద్దపాటి. చాలామంది వీడియో చూసారు కానీ లైక్ చేశారు కానీ బట్ కామెంట్ అయితే ఎక్కువ ఆవిడే చేశారండి. సో ఈ వీడియో చూసినట్లయితే మీ అడ్రస్ అనేది నాకు పంపించండి ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్లో, నేను మీకు సెండ్ చేస్తాను. ఇంకో గివ్ అనేది కూడా నేను తొందరలో చేస్తానండి. సో అందరూ పార్టిసిపేట్ చేయండి. తర్వాత ప్రాసెస్ చూసేద్దామండి. ఆల్రెడీ ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలండి. చాప్ చేసుకున్న ఆనియన్స్ను దీంట్లోకి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. అండ్ ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలండి. కారం అనేది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోండి. నేను మా పిల్లలకి పెడతాను కాబట్టి ఎక్కువ స్పైసీ వాళ్ళు తినరు కాబట్టి నేను ఓన్లీ ఒక పచ్చిమిర్చి వేసానండి. సో మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట, 1 or 2 పచ్చిమిర్చి. ఇక్కడ ఆనియన్స్ అనేది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. లోపు ఒక మీడియం సైజు 2 టమాటాస్ తీసుకుని వాటిని క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఫైన్ పేస్ట్ అనమాట, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఛానల్ అనేది 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసిందండి. థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. పిల్లలు కూడా ఇది చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఒకేటికి పప్పు, చారు, పెరుగు ఇవే కాకుండా కొంచెం వెరైటీగా టేస్ట్ ఇలానే ఇంట్రడ్యూస్ చేయండి. సో వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా ఏం పెట్టినా వద్దు అనే కాన్సెప్ట్ లేకుండా తింటారండి. అండ్ ప్రాసెస్ చూద్దామండి. అందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఎప్పుడన్నా మనం కర్రీస్ ఏం వండాలి అర్థం కానప్పుడు ఇది చేసుకోండి. చాలా సింపుల్ అండ్ 5 మినిట్స్లోనే అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. అండ్ టమాటాస్ని ఇక్కడ వేస్తున్నానండి. చెప్పాను కదండి 2 టమాటాస్ తీసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలని. సో టమాటాస్ వేసి మగ్గించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. మినిట్స్ వరకు వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. చూడండి ఫైన్ పేస్ట్ అన్నాను కదా, ఇప్పుడు మనం చట్నీ చేసుకుంటాం కదండి, సో మెత్తగా ఎలా చేసుకుంటాం సేమ్ అదే అలా అనమాట. ఏంటి దీంట్లో టమాటా వేసారా అనే డౌట్ రాకుండా అంతలా చేసుకోవాలండి. అలాగే నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశానని చెప్పాను కదండి, లైవ్కి వద్దామని అనుకుంటున్నాను. బట్ ఏంటి అంటే లైవ్కి రావాలి అంటే 90 days కంప్లీట్ అయి ఉండాలంటే అండి. నేను డిసెంబర్లో స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ అనేది. సో నాకు తెలిసి ఒక మార్చ్ అలా పట్టేస్తుందండి. నేను లైవ్ చేయాలని చాలా ఇదితో ఉన్నాను అనమాట. బట్ 90 days అవుతేనే కానీ లైవ్ అనేది చేయడానికి అవ్వట్లేదు. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. టమాటా పేస్ట్ వేగిన తర్వాత దానిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని వేయించుకోవాలండి. ఇక్కడ ఉడికించిన రైస్ వేస్తున్నానండి. ఆల్రెడీ కుక్ చేసిన రైస్ వేసుకోవాలన్నమాట. సో నార్మల్గా అయితే ఎక్కువ టైం పడుతుంది కదండి, నేను జస్ట్ 5 minutes అన్నాను కాబట్టి సో ముందే రైస్ అనేది కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ చేసుకున్న రైస్ను దీంట్లోకి వేసుకోవాలి. మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. నేనైతే ఒక 2 cups వరకు వేస్తున్నాను. ఇక్కడ మంటను లో ఫ్లేమ్లో పెట్టి దానిపై మూత పెట్టి ఒక 2 or 3 minutes వరకు కుక్ చేసుకోవాలండి.
కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోయినట్లే. దీని కాంబినేషన్ ఏంటండి, రైతా అండి. సూపర్ ఉంటుంది రైతాతో తింటే. సో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, లవ్ యూ, టేక్ కేర్.